బ్రౌన్ ఆనియన్ అయితే చేసుకున్నానండి. ఇలా బ్రౌన్ ఆనియన్ చేసుకున్నది తీసి పక్కన పెట్టేసుకొని ఆరబెట్టుకోవాలి. అది క్రిస్పీగా అవుతుంది. తర్వాత ఓల్ గరం మసాలా అంతా తీసి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసి మంచిగా ఒక 1 అవర్ నానబెట్టి పెట్టుకున్నాను. తర్వాత అందులో ఆయిల్, ఓల్ గరం మసాలా వేసేసి పెరుగు వేసి మంచిగా కలిపి పెట్టేశానండి ఒక 1 అవరు. తర్వాత ఇందులోనే నిమ్మరసం వేసి పెట్టాను. తర్వాత బియ్యం వచ్చేసి 1.5 kg తీసుకున్నానండి నేను, బాస్మతి రైస్. అవి కడిగి అందులో ఆయిల్, ఉప్పు, పచ్చిమిరపకాయలు వేసాను. ఇవి బాగా మరిగాక అందులోనే కొత్తిమీర కూడా వేసాను, పుదీనా వేసాను, బిర్యానీ ఆకులు వేసాను. అన్నం అయితే 75 ఉడికినాక ఈ కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమంలో రైస్ అయితే వేస్తున్నానండి. ఇంకా ఇదంతా వేసాక దాని మీద నుంచి బ్రౌన్ ఆనియన్, నెయ్యి వేసి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, నేనైతే ఫుడ్ కలర్ వేసానండి. మీ ఇష్టము, మీరు ఏదైనా వేసుకోండి. ఇంకా ఇదైతే 15 నిమిషాలకైతే దమ్ముకు పెడుతున్నానండి. ఇంకా తర్వాత చూపిస్తాను. చూడండి ఎంత బాగా ఉడికిందో, చూస్తేనే టెంప్ట్ అయ్యే విధంగా ఉంది. చాలా బాగా అనిపిస్తుంది. రైస్ కూడా చాలా పొల్లుగా వచ్చింది. చూడండి, చూసారా ఎంత బాగా? మీరు చూస్తున్నారా? చికెన్ పీస్ కూడా ఇలా తీస్తుంటూనే అందులో విరిగిపోయింది. చికెన్ కూడా బాగా మరిగిపోయింది. దీంతో కాంబినేషన్ వచ్చేసి రాయితా చేసినామండి.